తెలంగాణలో ఈ రోజు నుంచి కులగణన రీసర్వే. ఈ నెల 28 వరకు రీసర్వే నిర్వహించనున్న అధికారులు వివరాలు నమోదు చేసుకోని వారికి మరో అవకాశం. కాల్ చేస్తే ఇంటికొచ్చి వివరాలు సేకరించనున్న ఎన్యూమరేటర్. బీసీ కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలని కాంగ్రెస్ నిర్ణయం. కేంద్రం మీద ఒత్తిడి పెంచే పనిలో కాంగ్రెస్. మార్చి 10న ఇండియా కూటమి ఎంపీలతో పార్లమెంట్లో నిరసన. ఇండియా కూటమి సీఎంలతో ముఖ్యమంత్రి రేవంత్ సమన్వయం. నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. కందుకూరులోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిశీలన. ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టబోమని వార్నింగ్. హైదరాబాద్ నోవాటలో బిల్డర్స్ గ్రీన్ తెలంగాణ సమ్మిట్. నగరాన్ని గ్రీన్ సిటీగా మార్చేలా నిర్ణయాలు తీసుకున్నామన్న భట్టి. ఎంత ఖర్చైనా మూసీ పునరుజ్జీవనంలో ముందుకు పోతామన్న డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ షష్ఠీ సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం పూర్తి. ఆంధ్రప్రదేశ్కు తిరిగొచ్చిన డిప్యూటీ సీఎం. తమిళనాడు, కేరళలోని ప్రముఖ ఆలయాల సందర్శన. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ పర్యటనకు ప్రాధాన్యం. నీటిపారుదల రంగంపై మంత్రి ఉత్తమ్ సమీక్ష. ప్రాజెక్టుల పురోగతిపై పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు ఆదేశం. ఖమ్మంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటన. బీసీ నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం. కవిత సమావేశాలకు దూరంగా పువ్వాడ, నామ, సండ్ర. చివర్లో తేనెటి విందుకు హాజరైన అజయ్. మచిలీపట్నం కర్ణాటక బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ చేతివాటం కేసులో పురోగతి. 1,60,00,000 విలువ చేసే బంగారం కాజేసిన సోమశేఖర్. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని కాజేసి వాటి స్థానంలో రోల్డ్ గోల్డ్ పెట్టినట్లు నిర్ధారణ. హైదరాబాద్ గోషామహల్లో మరోసారి కూలిన చాక్నవాడి నాలా. పైకప్పు నిర్మాణ పనులు కొనసాగుతూ ఉండగానే ఘటన. నాలా కూలిన సమయంలో కార్మికులు లేకపోవడంతో తప్పిన ముప్పు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. శిక్షణలో భాగంగా వాహన తనిఖీలు చేసిన ప్రొబేషనరీ ఐపీఎస్లు. 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు. భారత్లో బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ పర్యటన. ఫ్యామిలీతో కలిసి తాజ్ మహల్ సందర్శన. డయానా బెంచ్ పై ఫోటోలు దిగిన సునాక్ ఫ్యామిలీ.